కవిత గారు ఇప్పుడు ముందుకొస్తుర్రు. కొత్త పార్టీ పెట్టుకొని కవిత గారు చాలా ముందుకొస్తుర్రు. ఎందుకంటే ఆమె చాలా మటుకు సేవలు చేసింది. ఆమె దగ్గర ఏం లేదు. పాపం పేదవారు అయిపోయింది. ఆమె దగ్గర వందల ఎకరాల భూములు లేవు, లక్షల కోట్ల రూపాయలు లేవు. అందరికీ ఇప్పుడు భూములు పంచుతుంది. ఆమె సామాజిక న్యాయం చేస్తుంది. ఆమె అన్ని లెక్కలు తీస్తా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఏం లెక్కలు తీసినావు కవిత గారు? లెక్కలు తీస్తే మీరు ఈ తెలంగాణ తెలంగాణ ఒక్కసారి మీ నాన్న తెలంగాణ ప్రోగ్రాంలు జరిగినప్పుడు ఒక్క స్టీల్ అమ్మితే బంగారు తెలంగాణ అయిపోతా అని చెప్పిండు. అది ఎందుకంటే అందరికీ చెప్పరు, నేను మాత్రం చెప్తున్నా అని చెప్పి ఒక్కసారి రికార్డ్ చేసి చూసుకోండి. మీరు కవిత గారు బంగారు కుటుంబాన్ని చేసుకున్నారు కానీ బంగారు తెలంగాణను చేయలేరు. మీరు ఏంటంటే పనులు చేసిర్రు, దానికి నేను ఒప్పుకుంటా. పనులు మాత్రం చేసిర్రు. ఎందుకంటే చాలా మటుకు కొంత మటుకు మాత్రం పనులు చేసిర్రు. ఒకటి ఏంటంటే 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు మీ దగ్గర పెట్టుకోకుండా, ఈ ఫామ్ హౌస్లు పెట్టుకోకుండా, తర్వాత ఈ లక్షల కోట్లు మీ దగ్గర పెట్టుకోకుండా ప్రజాసేవ చేస్తే అసలు ఈ రాజనీతిలా సేవ చేస్తే మీకు ఏముండదు. అసలు మీరు కష్టపడడానికి ఒక 10% ఎవరన్నా కానీ, రాజనీతి అయినా వ్యాపారమైనా కూలి పని చేసినా కానీ ఏదైనా కానీ ఒక 10% నువ్వు కష్టపడ్డంతనే తీసుకోవాలి. 80 రూపాయలు 100కు దాదాపు 80 రూపాయలు మీరు తీసుకుంటారు. 20% ప్రజలకు వస్తే 4 కోట్ల ప్రజలకు ఎక్కడ సరిపోతాయి? 100కి 20 రూపాయలు ఎక్కడ సరిపోతాయి? పేదవాళ్ళ లెక్కనే ఉండిపోతురు. మీరేమో కోట్లకు పడిగలు ఎత్తుతురు. ఏ పాటన పెట్టగలుగుతారు? అసలు ఒకటే కవిత గారిని చెప్తున్నా, ఈ యువకులకు వాళ్ళకు అవకాశం ఇయ్యిరి. మస్తు చదువుకున్న మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్లకు మీ పాత వాళ్ళంతా తప్పుకొని 21 సంవత్సరం నుంచి 30-35 లోపలనే ఉండాలి. వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టి ఇది ఏంటంటే ఇప్పుడు ఈ రాజనీతిలో మొత్తం సగం చదివి సగం చదివిన వాళ్ళే ఉన్నారు. బాగా చదివిన వాళ్ళు మేధావులు ఎవరు లేరు, నాకు తెలిసి అయితే లేరు. ఒకవేళ మేధావులే ఉండుంటే ఈ తెలంగాణ ఇట్లా కాకపోతుండే. నేను ఒకటి కవిత గారు, మేము దాదాపు 2013లో నేను మస్కట్కి వచ్చిన. నేను డాంబర్ల రోడ్డు పని మేము చేస్తున్నాము. 13 లక్షలు నేను. అదే మీ పాలనలో కానీ, ఇంతకుముందు పాలన కానీ, కాంగ్రెస్ పాలన కానీ, ఏ పాలన కానీ మీరు ఒక్కవేళ సరైన పాలన చేస్తే మాకు ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చే అవసరం మాకు లేదు. సరేనా? మాకు అవసరం లేదు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఏం అవసరాలు కావాలి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలం, ప్రతి ఊరుకు పోయి ప్రజలకు ఏం అవసరాలు అని చెప్పి వాళ్ళ ఆలోచన తీసుకొని దాన్ని ఏం చేయాలన్నది ప్రజలకు కూర్చుండి చట్టాలు చేసుకురావాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు తీసుకొచ్చి ఏమున్నా పథకాలు ఏం పథకాలు, ఎందుకు పథకాలతో జీవితాంతం బతకగలుగుతారా? మీ పథకాలు అని చెప్పి జనాన్ని ముందుకు తీసుకెళ్తలేరు. పేదవాడుగా నేను మిగిలిపోతుండు. ఇంతవరకు మన తెలంగాణ కానీ ఇండియా లోపల ఎంతోమంది అడక తింటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మందుకు బానిసలయ్యి చాలా కుటుంబాలు మధ్యంతర వయసులోనే చనిపోతున్నారు. ఇది మీరు గమనించండి. మీరు ఇప్పటికైనా పాత నాయకులు ఎవరైనా తప్పుకొని కొత్త పిల్లలకు, చదువుకున్న పిల్లలకు వాళ్ళకు ఎగ్జామ్ పెట్టి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ కోసం ఎగ్జామ్ ఎట్లయితే పెడుతుర్రో మీరు అదే రకంగా వీళ్ళకు గవర్నమెంట్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళంతా కలిసి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి కులం అనేది పక్కకెట్టుర్రి. ఆ క్వశ్చన్ తయారు చేసి అందులో పాస్ అయిన వాళ్ళకే ఇలా నిలబడటానికి అర్హత ఉండాలి. ఇట్లాంటి చట్టాలు కావాలి. అట్టి అనుభవుడు చదువు రాని వాళ్ళను, ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మీరు? పథకాలు చెప్పి అవినీతి దోసుడు దాచుకునే ఇవే తప్ప ఏం చేస్తున్నారు చెప్పుండి. చేస్తే మాకు ఈ గతి ఎందుకు పడుతుంది? గల్పులో మేము ఎందుకు చచ్చిపోతున్నాం? గల్పులో ఒక్కొక్కరు కొత్త పెళ్లి చేసుకొని కూడా మనకి ఏముండదు. ఒక 10,000 అంటే ఇప్పుడు నెలకు 10,000 వాడు ఏం తినక తాగక చేస్తే 10,000 మిగిలితే 2 ఏళ్ళకు వాడు జమ చేసి ఆయనతో వచ్చి 2 నెలలు తిరిగి 3 నెలలు తిరిగే వరకు ఉన్నాయి, అయిపోతాయి. మళ్ళీ ఇదే గల్పు బాట పడుతుంది. జీవితాలు చాలా బలవుతున్నాయి. తెలంగాణ ఏం తక్కువ ఉన్నది? తెలంగాణలో ఇండియా లోపల ఏం తక్కువ ఉన్నాయి? ఖాళీ గల్పు లోపల మస్కట్ కానీ, బేరాన్ కానీ, ఖత్తర్ కానీ ఒక పెట్రోల్ వెళ్తేనే ఇక్కడ ఎలాంటి స్ట్రైకులు లేవు, ఎలాంటి ధర్నాలు లేవు, ఎలాంటి లొల్లు లేవు. అదే మన ఇండియా లోపల పెట్టుకుంటే ప్రతిరోజు ధర్నాలే, ప్రతిరోజు స్ట్రైక్లే, ప్రతిరోజులు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మీరు ఏంటంటే దాచుకుంటారు. కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొస్తారు. సపోజ్ 1000 కోట్లు తీసుకొచ్చారు అనుకో, మీరు అలా ఖర్చు పెట్టేది ఎంత? 50 కోట్లు. మీరు 50 కోట్లు మీరే దాచుకుంటారు. మీది నుంచి బట్టి కింది దాకా మొత్తం దోపకమే జరుగుతుంది. ఏదో ఒక సినిమాలో ఐస్ గడ్డను తెప్పించి చూపిస్తారు. అదేవిధంగా ఈ రకంగా జరుగుతుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రజలు బీద వాళ్ళై
ఏం లేక కొంతమందికి ₹1,00,000 ఎట్లా అంటే తెలియదు. కవిత గారు, రేవంత్ రెడ్డి గారు, మీ పాత నాయకులు ఎవరైనా కానీ, నేను అందరి పేర్లు నాకు అంతా అది లేదు, నేను ఎక్కువ చదువుకోలేను. చాలా మటుకు పేదరికనే ఉండిపోతుంది. ఎందుకు? 100 ఎకరాలు మీ దగ్గర పెట్టుకొని రేపు భవిష్యత్తులో భూకంపం రావచ్చు, కరోనా రావచ్చు, ఇంకేదైనా బీమా రావచ్చు. 100 ఎకరాలు మీరు ఏం చేసుకోగలుగుతారు? మీరు ఎట్లా సంపాదించారు? అవి ఎక్కడన్నా భూమిని మీద నుంచి తీసుకొచ్చి పెట్టిరా? భూమి మీద ఉన్న వ్యక్తికి, ప్రతి వ్యక్తికి అది రావాల్సిందే. ప్రతి వ్యక్తి మాట్లాడవలసిందే. ఎవరు మాట్లాడినా మీ రాజకీయ నాయకులు వాళ్ళకు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఎవరైనా కానీ మాట్లాడినప్పుడు వాళ్ళకు ఏంది మీ విధానం, ఏంది మీరు ఏం చేయాలనుకుంటారు, ఏంది మీకు అని చెప్పి ఏ ఒక్క నాయకులు వాళ్ళను సమస్యలు పరిష్కరిస్తలేరు. ఏమున్నా మాట్లాడిన వాళ్ళను పోలీస్ స్టేషన్లకి కేసులు పెట్టుడు, తొక్కిపిచ్చుడు, గొంతులు మూయించుడు. అట్లాంటిది ఇప్పుడు చాలామంది విద్యార్థులు, చాలా మేధావులు, చాలా మట్టుకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఏంటి? దయచేసి వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఏంటి? యూత్కు మొత్తం అవకాశం ఏంటి? స్టూడెంట్కు ఒక్కసారి అవకాశం ఇస్తే ఒక్క 5 ఏళ్ళలోనే తెలంగాణ నంబర్ 1 స్టేట్ చేయవచ్చు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి. అవన్నీ తీసి పెడితే అసలు తెలంగాణకు అప్పే ఉండదు. లేవా లక్షల కోట్లు మీ దగ్గర లేవా? ఉన్నాయి. ఎందుకు లేవు? 100 ఎకరాలు, 1000 ఎకరాల భూమి లేదా? ఒక మల్లారెడ్డిని తీసుకొని 25 కాలేజీలు, ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎందుకు? అవన్నీ ఏం అవసరం చెప్పు అతనికి? ఎవరన్నా పేదవాళ్ళకి ఇస్తే పేదవాళ్ళు ₹1,00,000 ఎట్లుంటాయి అన్నది తెలియదు ఇంతవరకు. కొన్ని కుటుంబాలు చాలా మటుకు కడుపు నుండి తిండి తినే వాళ్ళు లేరు. ₹1,00,000 ఎట్లుంటాయని తెలియదు. మీ దగ్గర మాత్రం కోట్ల రూపాయలు, లక్షల కోట్లు. మీరు ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ పనులు చేస్తానికేమో డబ్బులు ఉండయి. ఎలక్షన్ రాగానే కోట్ల రూపాయలు విసిరేంత డబ్బు మీకు ఉంటుంది. ఎక్కడికి వచ్చినాయి? అవన్నీ ఇప్పటికైనా మానుకొని బతుకున్న రోజులు మనం మంచి పని చేసినాము. మనకు ఇప్పుడే కానీ ఒక మంచి పని చేస్తూ ఉంటే నీ మంచి అనేది ఎప్పుడు నీ ఎమ్మడొస్తుంది. చెడు అనేది చాలా మటుకు చెడు అనేది అది చెడిపోయినట్టే పోతూ ఉంటుంది. ఎప్పుడే కానీ మంచితనం కావాలి. మనిషి అన్నప్పుడు 10 మందికి ఉపయోగపడే పథకాలు కావాలి. కానీ మీ పథకాలు అని చెప్పి చాలా మటుకు దోసుకుంటారు. మీకు ఎక్కడైతే బాగా ఫాయిదా ఉంటుందో కోట్ల రూపాయలు ఉంటాయి. విగ్రహాలు పెడతారు. విగ్రహాలు 100 కోట్ల రూపాయలు విగ్రహాలు ఏమవసరం? ఎవరు దేశ సేవ చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు బలైన వాళ్ళు, వాళ్ళ విగ్రహం ఉండాలి. ఎంత అది చిన్న విగ్రహం. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే గుర్తింపు కొరకు ఒక ₹1,00,000 లేకపోతే ఒక ₹1,00,00,000 పెట్టి, ₹1,00,00,000 కూడా అవసరం లేదు. చిన్నగా విగ్రహం మామూలుగా ప్రజా సేవకుడై ఉంటే, వాళ్ళు కుటుంబాన్ని బలి చేసిన వాళ్ళు ఉంటే గట్లాంటి వాళ్ళు విగ్రహాలు పెట్టుకోవాలి. ఎందుకు? 100 కోట్లు, లక్షల కోట్లు సంపాదించి పెట్టి 100 ఎకరాల భూమి వాళ్ళ కుటుంబానికి, పిల్లలకు సంపాదించి పెట్టిన వాళ్ళు విగ్రహాలు కావాలి. మీకు బతుకున్న లేకేమో మందు డబ్బులు, ఉరితాళ్ళు అట్లా మందులు పోసి సంపూర్రి. ఇక దోసుకున్న వాళ్ళకి ఏంటంటే విగ్రహాలు కట్టుర్రి. ఎందుకు? ఒక్కసారి బాగా ఆలోచించుకోరి. ప్రతి రాజకీయ నాయకులు బాగా ఆలోచించుకోరి. ఒక్కసారి మనము బతుకున్న రోజులు చాలా మటుకు కొంత పని చేసి మంచి పేరు తెచ్చుకుందాము. ఈ మన తెలంగాణలో కానీ ఇండియా లోపల ఎన్ని విధాల దినుసులు కానీ, బండ కానీ, ఉసుక కానీ ఎన్నో రకాలు వెళ్తున్నాయి. ఈ పైసా అంతా ఎక్కడ పోతుంది? అసలు ఇండియా లోపల రాజనీతి కానీ నాయకులు కరెక్ట్ పాలన అయితే ఈ బిజినెస్ వాళ్ళు అతిగా దోసుకోకపోతే అసలు ఇండియా నుంచి బార్ కంట్రీలో వచ్చి పనిచేయచ్చు. అట్లా తీసుకురావచ్చు ఇండియాను. మీరు ఏం చేస్తారు? స్కూళ్ళు దోపిడే. ప్రతి ఒక్క గవర్నమెంట్ అన్న పని మొత్తం ఒక కట్టిరంటే అది వెంటనే కాలిపోడు. ఎన్ని స్కూళ్ళు, ఇవన్నీ స్కూళ్ళు డెవలప్, ఫ్రీ చదువు కావాలి. ఫ్రీ చదువు కాలేజీలు కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ ఒకే స్కూల్ కావాలి. మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మీరంతా వాళ్ళంతా కబ్జాలు పెట్టి దోసుకున్న స్కూల్లే అవన్నీ. మీకు ఏంటంటే మీకు కోట్ల రూపాయలు ఇస్తే మీరు పట్టించుకుంటలేరు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టలేరు ప్రైవేట్ స్కూలు. అవన్నీ ఇప్పటికైనా ప్రైవేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ ఒకే విధమైన స్కూల్ కావాలి. ప్రతి పిల్లలు, మీ ఎమ్మెల్యే పిల్లలు అది మొత్తం మంది ఇక్కడనే చదవాలి. అప్పుడు సామాజిక తెలంగాణ, కరెక్ట్ తెలంగాణ అని చెప్పి నమ్మొచ్చు. హాస్పిటల్ పోతే అన్ని హాస్పిటల్ మీయే. రాజకీయ నాయకులు ప్రతి వ్యాపారంలో వెనక మీవే. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు అన్నీ దాచుకునే తప్ప ప్రజలకి ఏమున్నా మాయ మాటలు చెప్పాలి, మోసం చేయాలి. ఓ పాట అయితే 2,000 ఇస్తా అంటే మాలో పాట అయితే 4,000 ఇస్తా ఉంటుంది. అవి ఎందుకు? మీ బొందల మీద పెట్టుకున్నా మీ పథకాలు పేదోని కడుపు నింపని పథకాలు ఎందుకు అవి? అది సరైనది కాదు. ఇప్పటికైనా జెన్జీ చాలా మట్టుకు యూత్ ముందుకు వచ్చి రాజ్యాధికారం మీ చేతిలో పెట్టుకోవాలి. ప్రతి నాయకుడిని నిలదీయాలి. రాజ్యాధికారం చాలా మట్టుకు చదువుకున్న పిల్లల చేతిలో ఉండాలి.
చాలా మటుకు కొంతమంది నాకు పేరు తెలియదు కానీ చాలా మటుకు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఈ జెన్సీ ఇది ముందుకు తీసుకుపోవాలి, ఎగ్జామ్ పెట్టాలి. ఈ అన్పాడు సగం చదివి సగం చదవని వాళ్ళకు వీళ్ళకు రాజనీతిని పక్క తప్పుకోవాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక్కసారి గెలిచిండా రెండోసారి గెలిచిండా, ఒక్కసారి గెలిచి మంచి పని చేస్తే రెండోసారి అవకాశం ఇవ్వాలి. ఎవరన్నా కానీ కులము మతము అనేది ఏది కాకుండా రెండోసారికి మంచి పనులు చేసిండా గత మూడోసారికి వాళ్ళ కుటుంబానికి చెల్లెకి కానీ బిడ్డకు కానీ తమ్మునికి కానీ ఎవరికి కానీ ఉండద్దు. మరి అందరూ మీరే కుటుంబ పాలన చేసుకుంటూ పోతే ఇంకా 4 కోట్ల ప్రజలు ఎప్పుడు చేయాలి? వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి. ఇది బాగా ఆలోచిస్తలేరు. ఏమున్నా పథకాలు ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాసు అన్నీ మోసాలే. ఏది కరెక్ట్ అమలు చేయరు. సీరియల్ ఇస్తామని చెప్పి ఈ కొట్లాటలు, గ్యాస్ ఇస్తామని ఈ కొట్లాటలు, మమ్మల్ని 5 సంవత్సరాలు ఎప్పుడు ఇస్తాడో అని చెప్పి చూడటానికే మనకు సరిపోతుంది జీవితం. ఇప్పటికైనా కొంచెం తెలుసుకోండి. మీరు ఏంటంటే కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ ఎంబడి ఏమి రావు. మంచితనం అన్నది ఎప్పుడు ఎంబడొస్తుంది. రాజకీయ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక బొంబాయి సోను సూద్ అనేట ఆయన ఎంత సేవ ఎత్తుండు, అట్లాంటి సేవకుడు కావాలి. బిజినెస్ అయినా రాజకీయ నాయకుడు అయినా మీ డబ్బంతా తీసి మీ భూములను తీసి పేద ప్రజలకు ఇస్తే అప్పుడు సామాజిక తెలంగాణ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏ పార్టీ వచ్చినా ధర్నాలు తప్పాయి. ఒకటి యూత్కు నేనేం చెప్తున్నానంటే మీరు స్ట్రైకులు ఇవన్నీ చేస్తే మీకు ఏమీ ఒరగది కాదు. ఎలక్షన్ ఎప్పుడైతే 2028 2029 వస్తుందో అప్పుడు చూసుకోండి మీరు. అప్పుడు మన యువకులను మన వాళ్ళను తీసుకొచ్చి కూర్చుండబెడితే అప్పుడు మన పథకాలు అన్నీ అమలవుతాయి. వీళ్ళతో కాదు అనవసరంగా జాబ్లు ఇస్తే వాళ్ళకి ఏం మిగిలాయి? కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు జాబ్లు ఇస్తే వాళ్ళకి ఏం మిగిలాయి? నేను చిన్నతనంలో స్కూల్లో చూస్తూ ఉంటే స్కూల్లో ఒక టీచరు తాబాదులు అయిపోతే మళ్ళీ టీచర్ వచ్చే వరకు సంవత్సరం అయిపోతుంది. ఆ టీచర్ ఏం రారు. ఎందుకంటే వీళ్ళు నౌకర్లు ఇయ్యరు సరిగా. ఇప్పటికైనా మీరు యూత్ ఎప్పటికైనా ఏ పార్టీని కూడా దగ్గరికి రానియకురి. ఏ పార్టీ వచ్చినా మీరు గద్దలు లెక్క మిమ్మల్ని తనకపోయి ప్రతి పార్టీ వాళ్ళు కొంత ఇటు కొంతమంది అటు కొంతమంది చీలిక చేస్తారు, మీకు భంగం కలిగిస్తారు. మీరు సొంతంగా చేసుకోండి. యువతులు మీరు సొంతంగా చేయండి. ఏ పార్టీ దగ్గరికి మీరు వెళ్ళకండి. యూత్ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. యూత్ అనేది ముందుకు రావాల్సిందే.